మేమైతే బైక్ స్టార్ట్ చేయకుండానే 2 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. అసలు మ్యాటర్ ఏంటంటే నేను, సూర్య, గణేష్ మేము ముగ్గురం కలిసి అయితే నరసింహస్వామి కొండకి అయితే వెళ్తున్నాం ఈ రోజు. ఏంద్ర మీరు ఎప్పుడు పట్టినా ఎండలోనే తిరుగుతారనే కదా మీ డౌట్. మేము పొద్దున్నే లేవనమాట, మేము లేచేదే 11 గంటలకు అనమాట. అందుకనే మేము మధ్యాహ్నం పూట తిరుగుతాం. మంచి కట్టుబాట్లు సార్. మా గణేష్ గడి ఇలా మధ్యాహ్నం పాటు అయితే ఎండలో అయితే బయట తిరుగుతాడు, మళ్ళీ నల్లగా అయిపోయాక డీటైనింగ్ అయితే చేపిస్తాడు. ఇంకా మేమైతే కొండపైకి అయితే వచ్చేసాము. 7 నుంచి అయితే సగం నెల్లూరు అయితే కనపడుతుంది. చూడడానికి చాలా బాగుంటది వ్యూ. ఇంకా వర్షాలు పడే టైంలో అయితే ఇంకా సూపర్ ఉంటది లొకేషన్. అసలు మేము నరసింహస్వామి కొండకు వచ్చిన పర్పస్ వచ్చేసి ట్రెక్కింగ్ చేద్దాం అని చెప్పి, కానీ ఈ ఎండను చూడంగానే మాకు ఈ పనుల్లో కనిపించలేదు. ఇంకా మనం ఈ ఎండలో ఎలా పేకలేమని చెప్పి పైకి అయితే వచ్చేసాం గుడికాడికి. మేము వచ్చిన టైంకి అయితే గుడి అయితే క్లోజ్. ఎండకు గాలి కొట్టట్లేదు అని చెప్పి మా గణేష్ గారు విండ్ మిల్ కింద అయితే బైక్ అయితే పెట్టాడు, కానీ ఆ విండ్ మిల్ గానీ ఆగిపోయి ఉంది. ఇలా హైట్ గా ఉన్నాయి ఏమన్నా చూస్తే నా థాట్స్ ఎలా ఉంటాయో తెలుసా? అది కానీ నా మీద పడిపోతే ఏంది నా పరిస్థితి అనిపించింది. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు 2 కిలోమీటర్స్ అయితే బైక్ స్టార్ట్ చేయకుండానే వచ్చేసాము, ఎందుకంటే ఆ రోడ్ అంతా స్లోప్ గా ఉంటది. సరే మరి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బై బై, సీ నెక్స్ట్ వీడియో.